నమస్తే జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనుష ముత్యాల. థంబ్‌నెయిల్ చూసారు కదా! మీకు అర్థమయ్యే ఉంటుంది నేనెక్కడున్నానో. సో, నేనైతే చౌమహల్లా ప్యాలెస్‌కైతే వచ్చేసాను. ఇట్స్ అ హిడెన్ జెమ్ ఇన్ హైదరాబాద్. డెఫినెట్‌గా లైఫ్‌లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇది. మీరు ఒకవేళ హైదరాబాద్‌లో ఉంటే డెఫినెట్‌గా ఒకరోజు రండి. అండ్ ఒకవేళ మీరు ఎక్కడైనా ఉండి హైదరాబాద్‌కి రావాలి అనుకుంటే డోంట్ మిస్ టు విజిట్ దిస్ ప్లేస్. ఫస్ట్ థింగ్ మనకు హైదరాబాద్ అనంగానే గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి? అఫ్‌కోర్స్ చార్మినార్ కదా! సో, చార్మినార్‌కి జస్ట్ 4 మినిట్స్ అవేలోనే ఈ చౌమహల్లా ప్యాలెస్ ఉంది అంటే మీరు నమ్ముతారా? అవునండి. జస్ట్ 4 మినిట్స్ అవేలోనే ఈ చౌమహల్లా ప్యాలెస్ ఉంది. నేను గూడా చార్మినార్‌కి చాలా సార్లొచ్చాను. బట్ ఎప్పుడు నేను ఈ ప్యాలెస్‌నైతే అబ్జర్వ్ చేయలేదు. బట్ ఈసారి మీరు చార్మినార్ సైడ్‌కి వస్తే డెఫినెట్‌గా చౌమహల్లా ప్యాలెస్‌నైతే విజిట్ చేయండి. మీరు ఈ ప్యాలెస్‌ని విజిట్ చేయాలి అంటే మండే టు థర్స్‌డే అండ్ సాటర్‌డే, సండే రావచ్చు. ఫ్రైడే ఈజ్ ఇన్ హాలిడేస్ అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 ఏఎం టు ఈవినింగ్ 5 పీఎం వరకు ఓపెన్ ఉంటుంది. సో, ఇదైతే ఎంట్రన్స్ డోర్. ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ పర్ పర్సన్ రూ. 100 అండ్ చిల్డ్రన్స్‌కైతే రూ. 50, ఫారినర్స్‌కైతే రూ. 400 చార్జ్ చేస్తున్నారు. సో, ఇక్కడ వీడియోస్ అయితే అలౌడ్ లేదు. ఫోటోస్ అలౌడ్ ఉంది. బట్ రూ. 50 చార్జ్ చేస్తారు. సో, ఫస్ట్ అయితే మీకొక డౌట్ వచ్చే ఉంటుంది. వీడియోస్ అలౌడ్ లేదు కదా! మరి మీరెలా వీడియోస్ తీశారు అని. కానీ ఈ వీడియో తీయడానికి మేము పడ్డ కష్టాలు, స్టంట్స్ ఇన్ని అన్ని కావండి. నా లైఫ్‌లో కూడా ఇన్ని స్టంట్స్ నేనెప్పుడు చేయలేదు. మీకోసం చేశాను. సో, లాస్ట్ వరకు వీడియోని మిస్ కాకుండా చూడండి. ఓకేనా? అసలు చౌమహల్లా అని పేరెలా వచ్చిందో మీకు తెలుసా? యాక్చువల్లీ హిందీలో 4ని చార్ అని అంటారు. ప్యాలెస్‌ని మహల్ అని అంటారు. ఇక్కడ 4 మహల్లు కట్టించారు కాబట్టి చౌమహల్లా అని పేరు వచ్చింది. సెక్యూరిటీ వాళ్ళు మా దగ్గరున్న మైక్, బ్యాగ్ ఎవ్రీథింగ్ లాగేసుకున్నారు. బికాజ్ మా గెటప్స్ చూసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మేమేదో వ్లాగ్స్, వీడియోస్ చేయడానికి వచ్చామని. అండ్ ఆల్సో మాకు వార్నింగ్ ఇచ్చారు. మీరేవైనా వీడియోస్ తీసినట్టు కనిపిస్తే ఇంటికి పంపించేస్తామని. అయినా రిస్క్ చేసి మీకోసం తీశాను ఈ వీడియో మొత్తం. సో, ఇదైతే సెక్యూరిటీస్ ఉండే ప్లేస్ అనమాట. అంటే అప్పట్లో సోల్జర్స్ ఉంటారు కదా! వాళ్ళు ఉండే రూమ్స్ ఇవన్నీ. సో, లెఫ్ట్ సైడ్ నుండి మనకి ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడైతే చాలా రూమ్స్ ఉన్నాయి. చాలా రూమ్స్ లాక్ చేశారు. అండ్ కొన్ని రూమ్స్‌లో అయితే ఫోటో షూట్స్ లైక్ అప్పుడు కాలంలో వాళ్ళు వేసుకున్న రాజులు, రాణులు వేసుకున్న డ్రెస్సింగ్ ఉంటుంది కదా! ఆ డ్రెస్సింగ్, జ్యువెలరీ మనకు వేపిచ్చి మనకి అప్పుడు కాలంలో బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట. ఫోటోస్ తీస్తారు. కానీ అక్కడ వీడియో తీయడానికి అలౌ లేదు కాబట్టి తీయలేకపోతున్నా. సో, మ్యూజియం కూడా ఉంది. మ్యూజియం లోపల కూడా వీడియోస్ అలౌ లేదు. మీరు కూడా ఏదైనా కొనుక్కోవాలంటే ఇక్కడికొచ్చి మీరు కొనుక్కోవచ్చు. మ్యూజియం లోపల నుండి బయటికి రాగానే నాకు ఈ ఓల్డ్ ట్రీ కనిపించింది. దీని ఏజ్ దాదాపు 100 ఇయర్స్ ఉంటుందని నేను గెస్ చేస్తున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చౌమహల్లా ప్యాలెస్ ఇది తెలంగాణ, హైదరాబాద్ నిజామ్స్ రాజభవనం ఇది. ఆసిఫ్ జాహీ రాజవంశం 1720 నుండి 1948 దాకా నిజామ్స్ ఉన్న ప్లేస్ ఇది. ఈ మహల్‌కి దాదాపు 300 ఇయర్స్ చరిత్ర ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ప్యాలెస్. ఇక్కడికి వెళ్ళడానికి అస్సలు ఎంట్రీ లేదు. బట్ నేనొచ్చేసాను చూపియాలని. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బావుంది. డిజైనింగ్ మాత్రం ఇంకా మాటలు లేవు. అంత బావుంది. మీరే చూడండి ఎలా ఉందో ఒకసారి. సో, ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. లైక్ టైమ్ టు టైమ్ క్లీనింగ్ ఎవ్రీథింగ్. చాలా బావుంది చెప్పాలంటే ప్యాలెస్. ఇక్కడ లాక్ చేశారండి. నాకు ఇలాంటి ప్లేసెస్ చూస్తే లోపలికెళ్ళి చూడాలి ఏముంటుందో అని థాట్ వస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఎవరైనా నా అలాంటి వాళ్ళు ఉన్నారా? లైక్ ఇట్లా క్లోజ్ చేసి ఉంటే లోపలికి వెళ్ళి చూడాలి ఏముందో ఎలా ఉంటుందో అని. సో, ఇక్కడ కూడా ఎంట్రన్స్ ఉంది. అప్పుడు కాలంలో చెక్క డోర్లు ఇవి. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అయిపోయినాయి ఈ బిల్డింగ్ కట్టి యాక్చువల్లీ. ఫస్ట్ మహల్ మనం చూడబోయే మహల్ అయితే కిల్బత్ మహల్. ఈ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ చిన్న పిల్లలైతే ఫోటోస్ దిగుతున్నారు. వాళ్ళ టీచర్స్ వచ్చి రిక్వెస్ట్ చేశారు పిక్స్ తీయమని. సో, నేనైతే పిక్స్ తీస్తున్నా. వీళ్ళందరినీ చూసి నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. చౌమహల్లా ప్యాలెస్‌కి మెయిన్ అట్రాక్షన్ ఈ హాల్. ఎంట్రన్స్‌లోనే కిల్బత్ మహల్‌లో ఉండే ఫస్ట్ హాల్ ఇది. ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. బట్ ఇక్కడైతే ఒక పెద్ద స్టంట్ అయింది. సెక్యూరిటీ వాళ్ళు మేము వీడియోస్ తీస్తున్నామేమో అని డౌటొచ్చి ఆపేశారు. అండ్ మా టికెట్ ఎవ్రీథింగ్ చెక్ చేసి లాస్ట్‌కి వీడియోస్ తీయకండి, ఫోటోస్ తీయకండి. జస్ట్ చూసి వెళ్ళిపోండి అని చెప్పి మాకైతే సీరియస్‌గా వార్న్ ఇచ్చారు. బట్ మేమైతే కొట్లాడి మరీ వీడియోస్ తీసామనమాట.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రూఫ్ టాప్ డిజైనింగ్, వాల్ డిజైనింగ్ సింప్లీ వావ్! అండ్ ఈ హాల్‌కి మొత్తం అట్రాక్షన్ ఈ షాండిలియర్ లైట్స్. 300 ఇయర్స్ బ్యాక్ ఇంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, ఇంత బ్యూటిఫుల్ డిజైనింగ్ ఎలా చేశారో ఏంటో అర్థం అవ్వట్లే. నేను గూడా నిజామ్స్ కాలానికి వచ్చినట్టు ఫీల్ ఉంది నాకిప్పుడు. ఈ హాల్‌లోనే నవాబ్స్ కూర్చొని ప్రజలకు వచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవారంట. మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ చౌమహల్లా ప్యాలెస్ ఎలా ఉందో అండ్ ఇంకా ముందు ముందు చాలా ఉంది చూపిస్తాను పదండి. మెయిన్ దర్బార్ నుండి లెఫ్ట్ సైడ్‌లోనే ఈ హాల్ ఉంటుంది. ఈ హాల్‌లో ప్రతి ఒక్క ఫోటో నిజామ్స్‌ది ప్లేస్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ వీడియో అస్సలు అలౌడ్ లేదు. కానిస్టేబుల్స్ అటు వెళ్లారని చెప్పి మా విజ్జు అయితే వీడియో తీస్తుంది. ఆ చిన్న హాల్ నుండి బయటికి రాగానే మనకైతే అప్‌స్టైర్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ బిల్డింగ్ వచ్చేసి 3 ఫ్లోర్స్. పదండి పైకి వెళ్దాం. మా విజ్జు అయితే ఏదో సైగలు చేస్తుంది. బట్ నాకైతే ఏం అర్థం గాలేదు ఎందుకు అని. పైన సెక్యూరిటీ పీపుల్ ఉన్నారని సైగలు చేస్తుందంట. బట్ నేను పైకెక్కుతుంటే మాత్రం ఈ మ్యాప్‌ని చూసాను. ఇక్కడ చౌమహల్లా ప్యాలెస్ మొత్తం ఉందన్నమాట. బట్ నేను క్లియర్‌గా తీయలేకపోయాను. అందుకే స్లో మోషన్‌లో చూపిస్తున్నాను చూడండి. మనమైతే సెకండ్ ఫ్లోర్‌కొచ్చేసాం. సెకండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్‌కి వ్యూ ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే 2 కళ్ళు సరిపోవు ఈ వ్యూ చూడ్డానికి. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్‌లో తీయడానికి చాలానే ఉన్నాయి. బట్ సెక్యూరిటీ పీపుల్ చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. అస్సలు వీడియో తీయనీయట్లేదు. మేము ఫోటోస్ తీస్తున్నామని చెప్పి వీడియోస్ తీసి, వీడియోస్‌ని డిలీట్ చేసి రికవర్ చేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. ఇదైతే థర్డ్ ఫ్లోర్. ఇక్కడ ఎవ్రి ఫోటో ఆఫ్ నిజామ్స్ అంటే నిజామ్స్ వాళ్ళ ప్రతి ఒక్క ఫోటో ఇక్కడ ప్లేస్ చేశారు. అన్ని జనరేషన్స్ వాళ్ళవి. సో, నేనైతే క్లియర్‌గా ఒక్కొక్క ఫోటో తీయలేకపోయాను. బికాస్ ఆఫ్ సెక్యూరిటీ. వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. నిజానికి మా వెనకాలే పడ్డారనమాట. స్టిల్ నేనేదో తీయడానికి ట్రై చేశాను. అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బావుంది. ఇక్కడ అసలు ఫ్యాన్స్ అవి ఇవి ఏం లేవు. అన్నీ ఓపెన్ విండోస్. సో, అప్పట్లో లైట్స్ అవన్నిటికి ఈ విండోసే అనమాట. ఫ్యాన్, లైట్స్ అన్నిటికి సోర్స్ ఈ విండోసే. సో, ఇక్కడ నుండి వ్యూ అయితే భలేగా ఉంది అసలు. ఈ ప్యాలెస్ యొక్క అడ్రెస్ అండ్ రూట్ మ్యాప్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. యాక్చువల్లీ చెప్పాలంటే మనం బయట నుండి చూసి ఇక్కడ ఉండదులే ప్యాలెస్ అనుకుంటాము. అందుకే అంటారు కదా! డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. బయట పాడుబడ్డ డోర్‌ని చూసి నేను లోపల అంత అందమైన ప్యాలెస్ ఉందా అని నేను కూడా అనుకున్నాను. బట్ లోపలికొచ్చి చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోయినాయి అంతే. మీరొచ్చి చూస్తే కూడా మీరు కూడా అదే ఫీల్ అవుతారు. నిజామ్స్ కింగ్ ఆసిఫ్ జాహీ వాళ్ళ రిలేటివ్స్ పేరెంట్స్ ఫోటోస్ అన్నమాట ఇవి. ఇక్కడ ఫస్ట్ పిక్‌లో ఒక మదర్ ఒక బాబుని ఎత్తుకున్నారు కదా! సో, ఇతనే ఆసిఫ్ జాహీ చిన్నప్పుడు ఫోటో అని నేను అనుకుంటున్నా. బికాజ్ నేను గూగుల్‌లో చూస్తే కూడా ఇవే ఫోటోస్ వచ్చాయి కాబట్టి మోస్ట్‌లీ ఈయననే చిన్నప్పటి ఆసిఫ్ జాహీ అని నేను ఫీల్ అవుతున్నా అనమాట. సో, చూడండి ఇలా ఇంత బ్యూటిఫుల్ పెయింటింగ్స్‌తో ఈ రూమ్‌ని మొత్తం డెకరేట్ చేశారు. సో, ఈ పిక్చర్‌లో చూస్తున్న పర్సనే నిజామ్స్ కింగ్ ఆసిఫ్ జాహీ. సో, ఇదనమాట థర్డ్ ఫ్లోర్. ఇక్కడ అన్ని పిక్సే ఉంటాయి. మన ప్రతి ఒక్క పిక్ నిజామ్స్ వాళ్ళవుంటాయి. సో, కిందకి రాంగానే ఈ హాల్ ఉంటుంది. ఇక్కడైతే ప్రతి ఒక్క వెపన్ నిజామ్స్ యూజ్ చేసినట్టు ఉంటాయి. అస్సలక్కడ వీడియో తీయడానికి మాకు కుదరలేదు. బికాజ్ అస్సలు తీయడానికి ఇవ్వట్లేదు. మేము కష్టపడి ఏదో ఒక షాట్ తీశాను. సో, ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్యాలెస్ అనమాట. ఇందాక ఫ్రంట్ సైడ్ చూసాం కదా! స్టార్టింగ్‌లో. ఇది బ్యాక్ సైడ్. మేము ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాము. ప్లీజ్ ఒక లైక్ చేయండి. సో, ఈ మహల్‌లో ఏంటంటే ఎవ్రి ప్లేస్ ఒకేలా ఉంటుంది కాబట్టి చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఇక్కడ గైడ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నారు. మీకు గైడ్స్ కావాలంటే గైడ్స్‌ని తీసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళు హిస్టరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ తీసుకొని వెళ్తారు. లేదండి మేమే వెళ్ళిపోతామంటే ఇక్కడ రూట్స్ చూపియడానికి కూడా అక్కడక్కడ బోర్డ్స్ పెట్టారు. అది ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను గదా! అలా ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. ఇంకా 4 మహల్స్ ఉన్నాయి. అలాగే వింటేజ్ కార్ ఉంది. నెక్స్ట్ మహల్ అఫ్జల్ మహల్ అండ్ అఫ్తాబ్ మహల్ అండ్ మెహతాబ్ మహల్ ఇవన్నీ అక్కడ సైడ్ ఉన్నాయంట. వెళ్లి చూద్దామా? పోనీయట్లేదు గాయ్స్ మమ్మల్ని అసలు లోపలికి. ఎక్కడికి పోనీయట్లేదు. ఫోన్ ఇచ్చినా వీడియోస్ తీసుకొనియట్లేదు, ఫోటోస్ తీసుకొనియట్లేదు. స్టిల్ మేము ఎంత కష్టపడి తీస్తున్నామంటే గాడ్ నోస్.
మా బ్యాగ్‌ది కాయిన్ పోయింది. ఇప్పుడు ఏం చేయాలో మా బ్యాగ్ టోకెన్ ఇచ్చారు. టోకెన్ ఇస్తే ఆ టోకెన్ మేము ఎక్కడో పోగొట్టేసాము. ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలో ఏమో తెలీదు. సో ఇదనమాట సిచ్యువేషన్. మొత్తం ఆగమాగమైంది. వెళ్ళిన రోజైతే ఇచ్చిన టోకెన్ పోగొట్టేసుకున్నాం. అండ్ ఇది చూసారా మీరు? అప్పటి కాలంలో గుర్రాలకు కట్టి తీసుకెళ్ళేవాళ్ళు కదా! కొంచెం ఫుల్ ఉన్నవాళ్ళు. ఆ బండనమాట ఇది. సో టోకెన్ సంగతి తర్వాత ఆలోచిద్దామని వదిలేసాము. ఇప్పుడు బ్యాగేసి ఇస్తారా? లేదా? ఎంత ఫైన్ ఇస్తారా? ఏం తెలీదు. అండ్ దాంతో పాటు సెక్యూరిటీ పీపుల్ మా ఎనకాలనే వస్తున్నారు. అసలు ఎక్కడ ఏం తీయనీయట్లేదు. అఫ్‌కోర్స్ మీరెళ్ళినా సరే సిచ్యువేషన్ ఇదే ఉంటది. మీరు నార్మల్‌గా ఎళ్లి మొత్తం చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. కానీ వీడియోస్ మాత్రం నాట్ అలౌడ్. చాలా స్ట్రిక్ట్‌గున్నారు. అండ్ అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడైతే కార్స్, లిటరల్లీ కార్స్ అంటే ఇష్టమున్న వాళ్ళు చాలామంది ఉంటారు గదా! వాళ్ళందరికీ మాత్రం ఇవి చూస్తే పండగే. ఎంత బావున్నాయంటే చాలా చాలా బావున్నాయి కార్స్. సో 300 ఇయర్స్ నుండి వాడిన ప్రతి ఒక్క వెహికల్ ఇక్కడ ఉంది. గ్లాస్ వేయడంతో క్లియర్‌గా కనిపిస్తుందా లేదా అనే డౌట్ ఉంది. బట్ స్టిల్ నేను ఆల్మోస్ట్ తీయడానికే ప్రయత్నించాను. ఇక్కడున్న వెహికల్స్ వాల్యూ క్రోర్స్‌లో ఉంటుందంట. ఇవన్నీ నిజామ్స్ వాళ్ళు యూజ్ చేసిన బైక్స్. సో, ఇక్కడైతే గార్డెన్స్ నీట్‌గా అండ్ క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బావున్నాయి గార్డెన్స్ అయితే. నెక్స్ట్ అయితే క్వీన్ మహల్‌కి వెళ్ళిపోదాం రండి. ఇదే క్వీన్ మహల్. సో, ఇక్కడైతే సెక్యూరిటీ గార్డ్ మమ్మల్నే చూస్తున్నాడు. బట్ స్టిల్ నేను వీడియో తీస్తున్నా భయపడకుండా. చూడండి నేను సెక్యూరిటీ గార్డ్‌ని చూపిస్తాను. ఈ స్టాచ్యూ కూడా చాలా బావుంది ఇంట్రెస్టింగ్‌గా ఇద్దరు కుస్తీ పడుతున్నట్టు. సో, ఫస్ట్ మనకైతే లోపలికి వెళ్తే ఒక హాల్ అనేది ఉంటుంది. ఆ హాల్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. రియల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. లోపలికి వెళ్ళడానికైతే లేదు. బయట నుండే చూడాలి. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో? జస్ట్ వన్ షాట్ తీశాను. బికాజ్ అక్కడ సెక్యూరిటీ గార్డ్ లేచొచ్చేసాడనమాట. ఏం చేస్తున్నారు అని. అందుకే. సో, క్వీన్ మహల్ నుండి ఫ్రంట్ చూస్తే ఆ వ్యూ చూడండి ఒకసారి. వావ్! అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. మనం డెఫినెట్‌గా చూడాల్సిన ప్లేసెస్‌లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఖురాన్స్ ఉంచారనమాట. ఫుట్‌వేర్ బయటనే వదిలి వెళ్ళాలి. లోపలికి ఫోటోస్, కెమెరాస్ ఏది అలౌడ్ లేదు. బట్ వీవింగ్ చేసి అంటే సూది దారంతో కుట్టి ఖురాన్ రాశారు. అప్పుడు కాలంలో డెఫినెట్‌గా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. సో, ఇదొచ్చేసి క్లాక్ టవర్. ఇక్కడనే అప్పుడు కాలంలో వాళ్ళు ఈ క్లాక్‌ని చూసే టైంని వాళ్ళ వాచెస్‌లో సెట్ చేసుకున్న వాళ్ళనమాట. సో, ఈ క్లాక్ టవర్ వచ్చేసి చార్మినార్ చుట్టూరా కనిపిస్తది. లైక్ ఎక్కడి నుండి చూసినా ఆ టవర్ కనిపిస్తుంది. ఇప్పుడు కరెక్ట్‌గా కనిపిస్తుందా లేదా అనేదైతే నాకు తెలీదు. బట్ అప్పటి కాలం వాళ్ళు ఇక్కడికొచ్చి వాళ్ళ టైంని సెట్ చేసుకున్న వాళ్ళని చెప్పేసి అక్కడ బోర్డ్‌లో అయితే రాసి ఉంది. మీరు వెళ్ళినప్పుడు చదువుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక మహల్ కూడా ఉంది. రాణి మహల్ అని. సో, అక్కడైతే అప్పట్లో రాజులు, రాణులు ఎలా రెడీ అయ్యేవాళ్ళో అని బొమ్మలకి రెడీ చేసి అలా పెట్టారనమాట. లైక్ మనం శిల్పారామం వెళ్తే చూస్తాం గదా! అలా ఉన్నాయి. కానీ ఫోన్స్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్. అందుకనే వీడియో తీయలేకపోయాను. కానీ అక్కడ వేసుకున్న వాళ్ళ డ్రెసెస్ మాత్రం అప్పుడు నిజాం కింగ్ అండ్ క్వీన్ ఏసుకునేటివే అంట. మీరెళ్ళినప్పుడు డు నాట్ మిస్ ఇట్. గైస్ అసలు ఒక్కటంటే ఒక్క వీడియో కూడా చక్కగా తీయనీయలే. మేమేమో ఇంత మంచిగా బ్యూటిఫుల్గా రెడీ చేసి వచ్చినాం. కానీ ఫైదానే లేకుండా పోయింది. మొత్తం సెక్యూరిటీ గార్డ్ మొత్తం లిటరలీ టార్గెట్ చేసారు మమ్మల్ని. మొత్తం మేము ఎటు వెళ్తే అటు వచ్చిర్రు. సో, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద చౌమహల్లా ప్యాలెస్. ఇది మాత్రం చాలా కష్టపడి తీసిన వీడియో. సో, మీరు డెఫినిట్‌గా లైక్, షేర్ అండ్ కమెంట్ చేస్తారనే ఆశిస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆఫ్‌కోర్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్‌తో నేను మళ్ళీ కలుస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోస్‌లో. అంటిల్ దెన్ దిస్ ఈస్ అనుష ముత్యాల సైనింగ్ ఆఫ్.